హాయ్ అండి. పెసర చేను పర్వాలేదు, అంతే సూపర్ అని అన్నాను కానీ ఓకే, నాట్ బ్యాడ్. కొంతవరకు క్రాప్ పర్వాలా, బాగానే వచ్చింది. మొత్తం అంతా పిండి మీద ఉంది చూడండి. సో వితౌట్ పెస్టిసైడ్స్, అంటే అంతకు నేచురల్గా ఆవు పేడ, ఆవు మూత్రంతో మనం జీవామృతం తయారు చేసుకుని చేస్తున్న పంట. కొంచెం చెయ్యొచ్చు, బట్ కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాను. బెస్ట్గా ఉండాలి, ఇంకా సరిపోదు, పెద్ద పెద్దగా ఎదగాలి. ఇదంతా దేశవాళీ విత్తనమే తీసుకున్నాను. ఇంకొంచెం బాగుండాలి. 1 by 1 స్ట్రీమ్ లైన్ అయితే అల్టిమేట్ క్రాప్ తీయాలని నా ఆలోచన. మధ్యలో లేదు చూడండి, ఇక్కడ ఒత్తిగా ఉంది. అంటే ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో అక్కడ మధ్యలో కూడా లేవు. ఉన్న వరకు సరిపోతుంది, పర్లేదు. ఓకే, క్రాప్ ఓకే అనిపించుకుంది. పెద్ద పెద్ద ఆకులతో, ఎక్కువ గుత్తులతో ఉండాలని అనుకుంటున్నాను. అలా చేద్దాం. ఇక్కడ కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ వస్తే మంచి ఆహారాన్ని అందించగలగాలి మనకి, నమ్ముకున్న వాళ్ళకి. ఈ క్రాప్ వచ్చిన వెంటనే ఇది కూడా సేల్కి పెడతాము. చివరి వరకు వేసాము మినువులు, పెసలు. ఇటు పక్క నువ్వులు వేసాము. నువ్వులు కూడా బాగానే మార్కెట్ని, నువ్వులు మొత్తం తడిపితే కొంచెం బాగా ఒత్తి జల్లాను. అది జల్లకూడదు అంత చుట్టూ. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం దగ్గరుండి 1 by 1 స్ట్రీమ్ లైన్ చేస్తాను. వరిసేను ఎలాగైతే పండించామో అలా కంప్లీట్గా నేచురల్ ఫార్మింగ్.